అందరికీ నమస్కారం. ఎస్బిఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, జేఈ నీట్కి సంబంధించి అనేక కాలేజీల గురించి విశ్లేషణ చేసేటువంటి వరుస వీడియోల పరంపర కొనసాగుతుంది. మీకు మంచి ఇంటర్మీడియట్ కాలేజీల కోసం గైడెన్స్ కావాలంటే స్క్రీన్ మీద నేటి నెంబర్కి ఫోన్ చేయండి. మిత్రులారా, ఈ వీడియోలో మనం మాడ్యులస్ అండ్ ఫిట్జీ మధ్య కంపారిజన్ చేసే విధంగా ప్రయత్నం చేద్దాం. ఎందుకు ఈ రెండింటిని కంపేర్ చేస్తున్నాను అంటే అనేక కంపారిజన్స్ మన ఛానల్లో ఉన్నాయి. నెక్స్ట్ కూడా మీకు మాడ్యులస్ 9 నానో కంపేర్ చేస్తాం. ఆల్రెడీ ఇంతకుముందు ఇంటర్మీడియట్ కాలేజెస్ ఐటీఎస్ స్టార్ట్ చేసిన వాటికి రెగ్యులర్ కాలేజెస్ మధ్య తేడా ఏంటి అనేటువంటి చేస్తాం. ఇంకా అనేకమైనటువంటి వీడియోలు ఉన్నాయి. అట్లా అన్ని రకాల వీడియోలు రావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీరు దీన్ని ఎంకరేజ్ చేయాలనుకుంటే జస్ట్ లైక్ బటన్ నొక్కితే మీరు వీడియోని ఎంకరేజ్ చేసినట్టు. మిత్రులారా, ఏ కాలేజీలో అయినా కంపేర్ అంటే వాటి మధ్య సామ్యత ఉండాలి. ఒకదానికోదానికి సంబంధం లేని రెండు కాలేజీలను కానీ రెండు విషయాలను కానీ మనం పోల్చడము సాధ్యము కాదు. అదేవిధంగా అది హేతుబద్ధం కూడా ఉండదు. ఎందుకు మాడ్యులస్ను ఫిట్జీనే కంపేర్ చేస్తున్నాను అంటే మాడ్యులస్ అని యొక్క డైరెక్టర్స్ ఫిట్జీలో పనిచేసి వచ్చి స్థాపించారు. మరి ఫిట్జీని మాడ్యులస్ కంపేర్ చేయాలంటే సో ఫస్ట్ ఫిట్జీ ఏంటో తెలియాలి. తెలిస్తే మాడ్యులస్ ఏంటో కూడా తెలుసుకుందాము. ఆ రెండింటి మధ్య డిఫరెన్సెస్ను మనం అర్థం చేసుకుందాం. మిత్రుల, ఫిట్జీ అనేది దాదాపు 30 సంవత్సరాల క్రితం ఢిల్లీలో స్థాపించినటువంటి ఒక అద్భుతమైనటువంటి కోచింగ్ సంస్థ. ఇలా ఎంపీసీ మాత్రమే ఉంటుంది. వాళ్ళు జేఈ కోచింగ్ ఇస్తారు. యాక్చువల్ నార్త్ ఇండియా అంతా కూడా మోస్ట్లీ అది కోచింగ్స్ ఇంటర్మీడియట్ కాలేజెస్ ఉండవు. కానీ తెలుగు రాష్ట్రాల్లో, కర్ణాటకలో, మేబీ ఒరిస్సాలో విత్ కాలేజెస్ వచ్చినటువంటి ఇంటర్మీడియట్ ప్లస్ కోచింగ్ కలిపినటువంటి ఒక ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్. మళ్ళీ పినాకిల్ 2 years ప్రోగ్రామ్ అంటారు. అయితే ఫిట్జీ యొక్క కరికులం ఏమంటే ఫిట్జీ డికే గోయల్ గారు, ఐఐటి ఢిల్లీ చదువుకున్నటువంటి డికే గోయల్ గారు స్థాపించారు. వారు గొప్ప స్పిరిచువల్ పర్సన్, ధార్మిక భావనలో ఉన్నటువంటి వ్యక్తి. బహుశా జైన్ అనుకుంటా. అందుకే ఫిట్జీకి ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు జైన దిగంబర గురు యొక్క ఫోటో ఉంటుంది ఫిట్జీ ఆఫీస్లో. జైన్ అయినప్పుడు కూడా హిందూ ధార్మిక భావాలు కూడా కలిగి ఉంటాయి దానికి. ఫిట్జీకి ఒక రకంగా రైట్ వింగ్ థింకర్ అతను. సో ఇప్పటికీ 30 ఏళ్ళ నుంచి స్థిరంగా అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నటువంటి సంస్థ ఫిట్జీ. హైదరాబాద్లో స్టార్ట్ అయ్యి సుమారుగా 17-18 సంవత్సరాలు అయింది. స్థిరంగా 100 లోపు ఒక 3 ర్యాంకులు హైదరాబాద్లో చాలా పరిమితంగా వాళ్ళ స్ట్రెంత్ ఉంది. నాకు తెలిసి వాళ్ళు మొత్తం స్ట్రెంత్ కలిపితే ఒక ఇంత లాంగ్ 2000 లోపే ఉంటే బహుశా ఇప్పుడు కాస్త పెరిగింది, 2500 ఇంత అయినట్టు. సగటుగా 2000 ఉంది. అయినప్పుడు కూడా 100 లోపు 3 ర్యాంకులు ఇస్తున్నారు హైదరాబాద్ నుంచి. అనేక మంది మిత్రులు నాకు తెలుసు. ఒకటిపల్లి మియాపూర్ హెడ్ నాకు నాగరాజ్ అన్న మిత్రుడు, ఫిట్జీ యొక్క మాదాపూర్ యొక్క హెడ్స్. మాదాపూర్ అంటే చైనా బ్యాచ్ లాంటిది. ఒక రకంగా శ్రీ సత్యనారాయణలో చైనా ఎట్లను మాదాపూర్ ఫిట్జీ. నెహ్రూ బాబు మణికంఠ వాళ్ళు అద్భుతమైనటువంటి ఫ్యాకల్టీ డైరెక్టర్స్ కాదు, ఇన్ఛార్జెస్, బ్రాంచెస్. అయితే ఈ మాడ్యులస్ అనేది కూడా ఇంతకుముందు దీనిలో ఫిట్జీలో పనిచేసిన నితిన్ కుమార్ స్థాపించింది మరి కొంతమంది మిత్రులతో కలిపి. అనేక మంది ఐఐటిఎస్ దానిలో పనిచేస్తున్నారు. ఇతను కూడా ఐఐటి ఢిల్లీ అని చెప్పాను కదా. దాదాపు మాడ్యులస్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే స్టార్ట్ అయినప్పటి నుంచి అనేక మంది ఫ్యాకల్టీస్ ఉన్నప్పుడు కూడా కేవలం 2 మాత్రమే వాళ్ళ వ్యక్తిగత కారణాలు వెళ్ళిపోయారు. మాడ్యులస్ ఎవరిని తొలగించలేదు. అదే వాళ్ళు మాడ్యులస్ నచ్చక కూడా ఎవరు వెళ్ళిపోయారు. సో దాదాపు ఉన్న సంఖ్య పెంచుకోవడమే తప్ప ఇవన్నీ తొలగించలేదు. సో అదొక సిమ్టమ్. ఒక మంచి సంస్థ మంచిదా కాదని చేయడం. తరచుగా ఫ్యాకల్టీస్ మారితే ఆ సంస్థలో సమస్య ఉన్నట్టు అర్థం చేసుకోండి. సేమ్ ఫిట్జీ కరికులమే అంటే లాంటి కరికులం, ఫిట్జీ లాంటి కరికులం, ఫిట్జీ లాంటి ఫ్రీ స్టైల్,
ఫిడ్జీ లాగానే చాలామంది యువ ఐఐటియన్స్. ఫిడ్జీ మియాపూర్కు సమీపంలో ఉన్నటువంటి సంస్థ. సో అనేక రకాలుగా ఫిడ్జీ కూడా, ఎందుకంటే అనేక మంది ఐఐటియన్స్ కానీ ఫిడ్జీలో పనిచేసిన వాళ్ళు కూడా దీనిలో ఉన్నారు కాబట్టి సహజంగా దాన్ని పోలికుంటుంది. చైతన్య నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు చైతన్య లక్షణాలు ఉంటాయి, ఐరన్ నుంచి అందరికి ఉండవలసిన అవసరం లేదు. అట్లే ఇగ్నైట్ ఉంది, చైతన్యలో పనిచేసినటువంటి వ్యక్తి దాని ఉన్నప్పుడు కూడా చైతన్య కంప్లీట్ డిఫరెంట్ ఆల్టర్నేటివ్ కాలేజ్. కానీ ఇది ఫిడ్జీ కల్చర్ అంటే ఫిడ్జీలో ఉండేటువంటి మంచి లక్షణాలు అన్నింటి కూడా కలిగి ఉన్నాయి. ట్రాన్స్పరెన్సీ, ఏది చెప్తారో అదే చేస్తారు. సో తర్వాత హిడెన్ ఫీచర్స్ ఉండవు, ఈక్వాలిటీ ఉంటుంది. ఒక ఫ్యాకల్టీ మంచి ఫ్యాకల్టీ టాప్ బ్రాంచ్ చెప్తారు, లీస్ట్ బ్రాంచ్ చెప్తారు. సో అట్లా కొద్ది మందికే టాప్ ఫ్యాకల్టీ, అట్లాంటి వ్యవస్థ ఫిడ్జీలో ఉండదు. ఇలాంటి డిస్క్రిమినేషన్ ఉండదు, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. మరి అయినప్పుడు ఫిడ్జీ ఉండగా మరి మాడ్యులస్ ఎందుకు స్టార్ట్ అయింది, మాడ్యులస్ ఎందుకు అవసరం? ఫిడ్జీలో 2 విషయాలు లేవు. ఒకటి వల్ల హాస్టల్ లేదు. ఇంకా తెలుగు రాష్ట్రాల్లో కాలేజీ కలిపి ఒకటే దగ్గర ఉండేటువంటి ఒక ఇంటిగ్రేటెడ్ సిస్టమ్కు తెలుగు రాష్ట్రాల్లో పేరెంట్స్ అలవాటు పడ్డారు. కాబట్టి అందరూ కూడా ఫిడ్జీని పెద్దగా ఆసక్తి చూపలే. ఇష్టం ఉన్నప్పటికీ కూడా హాస్టల్ వల్ల థర్డ్ పార్టీ హాస్టల్ కాబట్టి చాలామంది పేరెంట్స్కు హాస్టల్ కాలేజ్ ఒకటే మేనేజ్మెంట్లో కాలేజ్ వాళ్ళది ఉండాలి కాబట్టి ఫిడ్జీలో చేరడం లేదు. ముఖ్యంగా డిస్ట్రిక్ట్స్ వాళ్ళు చేయట్లేదు, ఓన్లీ హైదరాబాద్ సంబంధించినటువంటి కాస్మోపాలిటన్ పీపుల్ లేదా మెట్రోపాలిటన్ మిడిల్ క్లాస్, కొంచెం హయ్యర్ మిడిల్ క్లాస్ పీపుల్ ఫిడ్జీలో చేరుతున్నారు. ప్రధానంగా సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ, ఐబీ కరికులం వాళ్ళు చేరుతున్నారు. సో మాడ్యులస్ అంటే అన్నిటి కూడా ఒకటే క్యాంపస్లో కాలేజ్ హాస్టల్ ఉంది. మాడ్యులస్ దానిలోనే కాలేజ్, దానిలోనే హాస్టల్, 4 బ్రాంచ్ ఉంటుంది. 4 దానిలోనే కాలేజ్, దానిలోనే హాస్టల్. సో ఇది చాలామంది పేరెంట్స్కి ఇష్టమైనది. అందుకనే 2020లో 12 మందితో స్టార్ట్ అయిన మాడ్యులస్ దాదాపు ఈ సంవత్సరం ఇంటేక్ 500 స్టూడెంట్ని తీసుకుపోతుంది. సో కాబట్టి అంత ఈజీగా దగ్గర. రెండవది ఫిడ్జీ యొక్క ట్యూషన్ ఫీ 8 lakhs. ఫిడ్జీ మ్యాక్సిమం ఫీజు చూస్తే హాస్టల్ ప్లస్ కాలేజ్ చూస్తే దాదాపు 11 lakhs 2 years హైయెస్ట్ ఫీజు. సో మొత్తం ట్యూషన్ ఫీజు 100% డిస్కౌంట్ వచ్చినా కూడా ఫిడ్జీకి అయ్యేటువంటి ఖర్చు 5 lakhs దాటి 2 years. 100% ట్యూషన్ ఫీ డిస్కౌంట్ వచ్చినా కూడా మోర్ దాన్ 5 lakhs. సో యావరేజ్ ఫీ 11కు 5 మధ్య చూస్తే మీకు దాదాపు 9 lakhs యావరేజ్ ఫీ అవుతుంది. ఆల్మోస్ట్ 12 lakhs, హైయెస్ట్ ఫీ 12 ఉంటుంది, 9 lakhs యావరేజ్ ఫీ అవుతుంది. కానీ మాడ్యులస్ యొక్క యావరేజ్ ఫీజు 4.5 lakhs 2 years, ఇంక్లూడింగ్ హాస్టల్, బుక్స్, ట్యూషన్ ఫీ అండ్ ఎవ్రీథింగ్. నో సింగిల్ రూపీ హిడెన్ చార్జెస్. దాదాపు 25 మంది ఫ్యాకల్టీస్ ఉంటే 15 మంది ఐఐటియన్స్ ఉన్నారు. అనేక మంది సీనియర్ ఫ్యాకల్టీ ఉన్నారు. ఉదాహరణ కిరణ్ సార్, కెంబాస్ యొక్క డైరెక్టర్, శ్రీనివాస్ సార్ అనుకుంటాం కొత్తను కూడా. వీళ్ళిద్దరు కూడా కెంబాస్ 25 ఏళ్ళ నుంచి హైదరాబాద్ టాప్ మోస్ట్ కెమిస్ట్రీ ఫ్యాకల్టీ, ఎంఎస్సీ కెమిస్ట్రీ నుంచి నీట్ వరకు, జేఈ వరకు చెప్పినటువంటి వ్యక్తి. కిరణ్ సార్తో పర్సన్ చేసిన ఇంటర్వ్యూ అది చాలా పాపులర్ అయింది. వారితో కూడా ఇంటర్వ్యూ చేశాను. సో ఈ మాడ్యులస్ అనేది ఒక ఫిడ్జీ లాంటి సిస్టమే, కొంచెం తెలుగు రాష్ట్రాలకు సూట్ అయ్యే విధంగా చేసినటువంటి సిస్టమ్. సరే, ఫిడ్జీలో వచ్చినట్టు ఆల్ ఇండియా 100 లోపు హైదరాబాద్ సెంటర్కు 3 ర్యాంక్ రావడం మాడ్యులస్ లాంటి సంస్థ సాధ్యం కాదు. ఎందుకంటే 30 ఏళ్ళ లెగసీ ఉన్నటువంటి ఒక సంస్థ. కానీ 30% దాదాపు 25-30% మందికి ఐఐటియో, ఎన్ఐటియో, IIITయో, బిట్సో అట్లాంటి వాటిలో సీట్ సెక్యూరింగ్ ర్యాంక్స్ వచ్చాయి. అందరూ చేరకపోవచ్చు, కొన్ని ఎన్ఐటీలలో, సివిలో, కెమికల్స్ చేరకపోవచ్చు, కానీ సీట్ సెక్యూరింగ్ 25-30% మందికి సీట్లు వస్తున్నాయి. 99.64 ఏదో హైయెస్ట్ ఉన్నట్టు, 99.45 దాటింది మన సంవత్సరం. 150 మంది అవుట్ గోయింగ్. సో అంటే 4-5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి కాలేజీతో మంచి ర్యాంకింగ్ కిందనే భావించాలి. సగటుగా ఐఐటి, ఎన్ఐటీలలో సీట్స్ మొత్తం రాష్ట్రాల్లో 5% మందికి సీట్స్ వస్తాయి. కానీ చేరిన వాళ్ళలో 20% పైగా సీట్ సెక్యూరింగ్ ర్యాంక్స్ వస్తున్నాయి అంటే
అది చాలా 10% దాంట్లో కూడా మంచి సంస్థ కింద మంచిది తెలుసుకునే లెక్క. 20% వస్తే మంచిది, 30% వస్తే చాలా మంచి కింద లెక్క. సో 25-30% మందికి సీట్ సెక్యూరింగ్ ర్యాంక్స్ వస్తే వాళ్ళ రిజర్వేషన్స్ అన్నింటినీ కలిపి. సో అదే దాదాపు 70-80% మందికి కనీసం టాప్ 10 ఎంసెట్ కాలేజెస్ కానీ, ప్రైవేట్ విట్టి మణిపాల్ అమృత లాంటి యూనివర్సిటీస్ కానీ, లేదా మోడల్ లేదా ఐఐటి ఎన్ఐటి సంబంధించిన బిట్స్ లాంటివి కానీ మంచి ప్రీమియర్ సంస్థలలో మీకు దాదాపు 70-80% మందికి సీట్లు వస్తున్నాయి. కాబట్టి సీట్స్ ర్యాంక్స్ విషయంలో బెటర్ అనేది చెప్పుకోవచ్చు. సరే, మరి మోడలేస్ ఎలాంటి కంప్లైంట్స్? డెఫినెట్గా కంప్లైంట్స్ ఉంటాయి. హాస్టల్ అందరికీ నచ్చదు. నాకు తెలిసిన టీచింగ్ విషయంలో 99% మెంబర్స్ ఎవరు కంప్లైంట్ చేయడం లేదు. విడివిడికి కూడా నేను చాలామంది తెలిసిన వాళ్ళతోటి మేము ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. దాదాపుగా టీచింగ్ విషయంలో కంప్లైంట్స్ ఇస్తారు. అడపదడప ఎప్పుడు పలానా సార్ది పలానా క్లాస్ అర్థం కాలేదు, లేకుంటే పలానా ఇనిషియల్గా కొద్దిమంది ఫ్యాకల్టీ ట్యూన్ కాకపోవడం అట్లాంటివి ఉండొచ్చు, తరబడి ఉండొచ్చు. కానీ ఓవరాల్గా టీచింగ్లో పెద్దగా కంప్లైంట్స్ చాలా తక్కువ. హాస్టల్లో కంప్లైంట్స్ ఉంటావా? హాస్టల్లో ఎక్కడైనా కంప్లైంట్స్ ఉంటాయి. మీరు ఐఐటి ఢిల్లీలో కూడా కంప్లైంట్స్ ఉన్నాయి, మీరు ఎన్ఐటీలో వరంగల్లో కూడా కంప్లైంట్స్ ఉంటాయి. మీరు ఎక్కడ, ఎందుకంటే హాస్టల్ అనేది అందరికీ నచ్చదు మిత్రులారా. ఇంటి వాళ్ళ టేస్ట్స్ వేరే ఉంటాయి, వాళ్ళ ఫ్లేవర్స్ వేరే ఉంటాయి. కాబట్టి ఇంటి భోజనం హాస్టల్ భోజనం తేడా ఉంటుంది. కాబట్టి అవి ఉంటాయి. బట్ ఓవరాల్గా చాలా బెటర్ హాస్టల్ కిందనే ట్రీట్ చేయొచ్చు. కాబట్టి ఫిడ్జీలో ఎవరు చేరాలి, మోడల్స్ ఎవరు చేరాలంటే ఫిడ్జీలో మీరు హైదరాబాద్ లోకల్ వాళ్ళు ఉండి మీరు చాలా ఫీ కట్టగలిగి కాస్మోపాలిటన్ కల్చర్ అంటే ఏమి ఉండదు, ఎక్కువ మంది కాస్మోపాలిటన్ వాతావరణం కనిపిస్తుంది మీరు మోడల్ ఫిడ్జీలోకి వెళ్తే. అట్లాంటి వాళ్ళు చేరచ్చు. కానీ కేరింగ్ ఎక్కువ ఉండాలి. తర్వాత మీకు హాస్టల్ ఉండాలి, అఫోర్డబుల్లో ఫిడ్జీ సేమ్ స్టాండర్డ్స్ మీకు తక్కువ కాస్ట్లో కావాలి. అలాంటిది అనుకుంటే మీరు మోడల్స్ చేయవచ్చు. అంటే ఈ తెలుగు రాష్ట్రాలకు అనుకూలంగా రూపొందించిన ఫిడ్జీ లాంటి కాలేజీనే మోడల్స్. అంటే తెలుగు రాష్ట్రాల కాలేజీలకు ఇచ్చే సగటు కాలేజీ ఇచ్చేటువంటి ఫీతోటే వారు కోరుకున్న హాస్టల్ ఉంటూ స్టార్ట్ చేసినటువంటిదే. అందుకని 12 మంది నుంచి 500 మందికి ఇంటెక్ 4 ఇయర్స్లో ఎదిగించడానికి కారణం అదే. అండ్ చాలా ప్రిన్సిపల్డ్ పర్సన్ నితిన్ సార్. అనేక ఇంటర్వ్యూస్ కూడా చేశాను నేను. ఒక విలువలు ఉన్నాయి, ఒక మంచి అడ్మినిస్ట్రేటర్, ఐఐటి చదువుకున్న ఎక్స్పీరియన్స్. అతను స్కూల్ 12th క్లాస్ కూడా ఐసీఎస్ చదువుకున్నాడు, అది రిషికేష్ దగ్గర ప్రాంతంలో. సో స్టూడెంట్స్ ఎలా డీల్ చేయాలో తెలుసు. నేను చూసినటువంటి అతి మంచి అడ్మినిస్ట్రేటర్స్లో నితిన్ సార్. సో కాబట్టి మీరు అంటే ఫిడ్జీ లాంటి సంస్థనే, కానీ తెలుగు రాష్ట్రాలకు సరిపోయేటువంటి సంస్థ, మంచి ఎకానమీ సంస్థ. మీకు ఆసక్తి ఉన్న వాళ్ళు ఇట్లా అనేక రకాల కంపారిటివ్ స్టడీ చేస్తున్నాను. నెక్స్ట్ మోడలెస్ వర్సెస్ 9 వర్సెస్ నానో కంపేర్ చేస్తున్నాను, ఆ వీడియో చూడండి. సో ఇట్లా ఇంటర్మీడియట్ కాలేజీలో మెరుగైనటువంటి ఈ కొత్త తరం ఐఐటిఎన్స్ స్టార్ట్ చేసేటువంటి కాలేజెస్ సహజంగా ఎంకరేజ్ చేస్తుంది. ఎందుకంటే ఒకసారి ఐఐటిఎన్స్ పనిచేసిన తర్వాత ఒక స్పిరిట్ వస్తుంది. సో స్టూడెంట్స్ కూడా కాన్ఫిడెన్స్ ఉంటుంది, స్టూడెంట్స్ కూడా రెస్పెక్ట్ చేస్తారు. వాళ్ళకు స్టూడెంట్స్ సాధక బాధకాలు తెలుసు. అంతా 10 ఏళ్ళ క్రితమే వాళ్ళు 10 ఏళ్ళ క్రితమే ఇంటర్మీడియట్ చదివారు. కాబట్టి ఆ స్టూడెంట్స్ యొక్క ఎమోషన్, స్టూడెంట్స్ యొక్క మెంటల్ స్టేటస్ అర్థం చేసుకుంటారు. కాబట్టి చైతన్య నారాయణ బదులు ఈ కొత్త తరం కాలేజెస్, ఐఐటిఎన్స్ స్థాపించినటువంటి కాలేజెస్ను చేరడం బెటర్ అని చెప్పి. మీకు మోడల్సే కాదు, మీరు ఎక్కడైనా నాయనలో వేయరండి, ఇగ్నైట్ వేయరండి, నాయనలో వేయరండి, మీకు ఇంకా వేరే వాటిలో కూడా వేయరండి, మీ ఇష్టం. ఇంకా మంచి కాలేజ్ ఉంటే కానీ ఇట్లాంటి కాలేజీలు చేస్తే మీకు న్యాయం జరుగుతుంది. సీట్ రావడం అనేది ప్రధానంగా స్టూడెంట్ సామర్థ్యం మీద ఆధారపడుతుంది. కానీ మీకు మెరుగైన న్యాయం జరుగుతుంది. సఫర్ గారు అందరు సీట్లు వస్తే అలా పక్కన పెడితే స్టూడెంట్స్ ఎవరు కూడా సఫర్ గారు. ముఖ్యంగా సఫరింగ్ అనేది సైకలాజికల్. సీటు వచ్చి కూడా సఫర్ కావచ్చు, సీట్ రాకుండా కూడా సక్సెస్ కావచ్చు. సీట్ రావడమే కాదు, 2 సంవత్సరాల వల్ల ఎలాంటి అనుభూతులు అయ్యారు, ఎలాంటి ఇంప్రెషన్స్ వచ్చాయి లైఫ్ మీద, హెల్త్ మీద, సైకలాజికల్ మీద, కాన్ఫిడెన్స్ మొత్తం డౌన్ అయిన తర్వాత స్టూడెంట్స్ మొత్తం చాలా టైం పడుతుంది కోరుకోవడం కోసం. అనేక డిప్రెషన్ ఫీల్ అవుతుంది. కాబట్టి మెరుగైనటువంటి కాలేజెస్లో చేరండి. ధన్యవాద్. భారత్ మాతా కీ జై.